మరి లోపల కొన్ని లేవు, చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, వామ్మో షాప్ లోపల కూడా పడతలేవు, బయట కూడా పెట్టేసిరు బాంబులు, అంతగానం అయితే ఉన్నాయి. అదే కార్ అయితే బీస్ట్ అయితే బయటకు వచ్చేస్తుంది, చూసుకోవచ్చు మీరు. వామ్మో నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది కూడా. మరి ఇక ఏ బండిలో ప్లేస్ అయితే లేదు మొత్తం. అరే ఎన్నిగానో బాంబులు చూడండి, ఇవి కాల్చినాక మాత్రం మొత్తం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తాయి. మొత్తం బండ్లు మాత్రం కలర్ఫుల్ అయిపోయినాయి ఫుల్గా. స్మోక్లో మన కార్లు చూడండి నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి. అరే వామ్మో మస్తు అనిపిస్తుంది స్మోక్లో మాత్రము. అరే చూసారు కదా మీరు, మొత్తం 2 టైర్లు గాలిలో వేస్తున్నాయి వీటి. ఇప్పుడు చూడండి, ఓ వామ్మో ఇప్పటికీ ఒక 20 దాకా పోయినాయి, ఇంకా కూడా పోతున్నాయి పైకి. మీరు చూడండి, పైకి పోయిన తర్వాత మాత్రం కలర్స్ మస్తు వస్తున్నాయి. ఒక్కొక్క కలర్ అయితే వస్తుంది. ఒకటి హలో గాయ్స్, నేను వంశీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్సీ జోన్ తెలుగు. మొత్తానికి మన ఛానల్ అయితే 1 లాక్ సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయిపోయింది. దీనికి మొత్తం మీ సపోర్ట్ లేకపోతే మనం ఇక్కడ దాకా వచ్చేటోళ్ళమే కాదు. అందుకని స్పెషల్గా మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా కానీ తక్కువనే, అంతగానో సపోర్ట్ అయితే చేసిర్రు. మీరు మంచి కామెంట్లు పెట్టిర్రు, మంచి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇట్లా షేర్ చేసిర్రు కదా నేను చెప్పినందుకు. మరి అందుకోసం నేను కూడా పెద్ద కాలర్ మీరు కామెంట్ చేసినందుకు అయితే తీసుకొచ్చినా కదా. మరి ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇంకా నెక్స్ట్ కార్స్ అయితే తీసుకొస్తా. ఎందుకంటే 1 లాక్ అనేది ఫస్ట్ అచీవ్మెంట్ మాత్రమే మనకు. ఇంకా సెకండ్ 1 మిలియన్ దగ్గరికి వెళ్ళిపోవాలి మనము. అప్పటి వరకు పెద్ద కాలర్ అయితే తీసుకొస్తా. మరి 100th వీడియో అంటే ఎట్లుండాలి మనకు అంటే చెప్పడం మర్చిపోయినా, ఇది మన 100th వీడియో కూడా. ఇప్పటివరకు అయితే 99 వీడియోలు అయితే వేసినాము, ఇది ఒక 100వ వీడియో. అప్పటికి మనకు 1 లాక్ అయితే వచ్చేసిర్రు. అంతా ఇది మీ సపోర్టే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మనకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు. మరి ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే అందరూ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, అట్లే ఒక లైక్ కూడా కొట్టండి. మరి అందుకనే 100th వీడియో ఎట్లుండాలి, మొత్తం క్రేజీగా ఉండాలి ఈరోజు మాత్రము. అందుకని మీరు ఇక్కడ ముందర చూసుకోవచ్చు, క్రాకర్స్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మరి లోపల కొన్ని లేవు, చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, వామ్మో షాప్ లోపల కూడా పడతలేవు, బయట కూడా పెట్టేసిరు బాంబులు, అంతగానం అయితే ఉన్నాయి. అరే మరి పైన చూడండి, వామ్మో ఇది చూడండి, కలర్ కోటి అని ఉంది. మరి ఇది కూడా ఉంది, అది కూడా కొనేద్దాము. మరి ఇంకా లోపల ఏమేమి ఉన్నాయంటే చిచ్చుబుడ్లు ఉంటాయి కదా, అవి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, వామ్మో ఇది మాత్రం చాలా పెద్ద సైజులో ఉంది. ఇది ఎంతసేపు వస్తుందో నాకు తెలిసి ఒక 2 నిమిషాల వరకు వస్తుంది అనుకుంటా, అంత సైజ్ అయితే ఉంది. అట్లాంటివి మొత్తం లోపల ఒక 20 దాకా ఉన్నాయి. మరి ఇవి కలర్స్ అనుకుంటా, ఇది ఆన్ చేయగానే కలర్స్ అయితే వస్తాయి. ఇక మరి లోపల చూసుకుంటే పెద్దది ఒక స్కై షాట్లు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, అది ఒక 5 kg దాకా ఉంటుంది. అంతేకాకుండా అది 50 షాట్, అది 50 షాట్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. నాకు తెలిసి అది ఆన్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు స్కై మొత్తం పలిగిపోవాల్సిందే ఈరోజు మాత్రము. మరి 100th వీడియో అంటే ఎట్లుంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉండాలి కదా, అందుకోసమనే అది కూడా కొనుక్కుందాము. ఈ పైన ఉన్నాయి, ఈ సైడ్కి ఉన్నది, అరే ఇది మర్చిపోయినా, ఇక్కడ చూడండి స్కై షాట్, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడండి చాలా పెద్ద సైజ్ అయితే ఉంది, అమ్మో వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మరి ఇక్కడ చూడండి, మొత్తం ఈ షాప్నే కొనిద్దాం ఈరోజు. మొత్తం మనము నెక్స్ట్ లెవెల్ చేసేద్దాం ఈ వీడియో మాత్రము. మరి దీంట్లో లోడ్ చేసుకోనికే మనకు వెహికల్స్ కూడా పక్కన పార్కింగ్లో అయితే వేసేసాం. మరి మనకు ఫస్ట్ అయితే లైన్లో 6x6 అయితే ఉంది. మీరు ఇక్కడ చూడండి, తర్వాత పుష్ప అయితే ఉంది. దాని తర్వాత ఎక్కువ లోడ్ మోసేది అంటే 8x8 మన దగ్గర ఉన్న పెద్ద సైజ్ లారీ ఇదే. కానీ నాకు చిన్న డౌట్ అయితే ఉంది, అదేంటంటే మన దగ్గర లోపల ఒక 5 kg 50 షార్ట్స్ అయితే ఉంది కదా, 50 షార్ట్స్ అయితే ఉంటాయి దాంట్లో. మరి అది 5 కిలోలు అయితే ఉంటుంది. మరి 5 కిలోల దాన్ని మన లారీ మోస్తుందా మోయదా అసలు ఏమైతుందని నాకు అర్థమైతే లేదు. అందుకోసమని మీకు గుర్తుండొచ్చు, మనకు 1 లాక్ సబ్స్క్రైబర్లు కాగానే ఒక పెద్ద సైజు ఆర్సీ కార్ తీసుకొస్తాను చెప్పినా కదా. అంటే ఇప్పటివరకు మన దగ్గర ఉన్న దానికంటే పెద్ద సైజు దాన్ని తీసుకొస్తాను చెప్పినా కదా. మరి నేను ఒకసారి ప్రామిస్ చేసినట్టే దాన్ని అయితే మిస్ అయిపోను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వెనకాల అయితే నేను దాపెట్టినా. ఇగో మీరు చూడండి, ఇది మాత్రం చాలా పెద్ద సైజు అయితే తీసుకొచ్చిన. మీరు ఇక్కడ చూడండి, మొత్తం ఎంతగానం సైజు ఉందని చూడండి. అంటే డబ్బానే ఈ సైజులో ఉంటుంది, లోపల చిన్న కారు ఉంటుందేమో అనుకుంటారేమో మీరు. ఓపెన్ అయితే వేసి చూపిస్తా ఏముందని. మరి బాక్స్ ఓపెన్ చేస్తున్నా, మీకు ఆల్రెడీ దీని ప్యాకేజింగ్ గురించి తెలిసే ఉంటుంది. ఇది కూడా చెన్నై నుంచే తీసుకొచ్చిన. ఆడ నుంచి కాళ్ళు వచ్చినాయంటే మరి ఏ సైజులో ఉంటాయి అని ఆల్రెడీ ఐడియానే ఉంటుంది మీకు. పెద్ద బ్రాంకో కాళ్ళు ఇట్లా తీసుకొచ్చినా కదా సేమ్ ఆడ నుంచి. ఇగో కొయ్యడం చాలా కష్టమవుతుంది. మొత్తం టేప్సే ఉంటాయి దీనికి, ఎక్కడ పడితే అక్కడ అన్నిగానం వేసి పంపిస్తారు. మొత్తానికి అయితే ఓపెన్ అయితే అవుతుంది, కానీ చాలా గట్టిగా అవుతుంది. ఇంకా దీన్ని చింపుడే మొత్తానికి అయితే ఈజీగానే వచ్చేస్తుంది. అరే కార్ చూడండి, ఇప్పుడే కనిపిస్తుంది. ఓహో బాబా ఎల్లో కలర్ రా, నెక్స్ట్ లెవెల్ ఉంది. డబ్బా ఏ సైజులో ఉందో, అంటే కాటన్ డబ్బా ఏ సైజులో ఉందో కార్ కూడా అదే సైజులో ఉంది. ఇగో నేను అనుకున్నా పెద్ద సైజు అని చెప్పినా కదా, అందుకే పెద్ద అయితే తీసుకొచ్చిన. బయటికి తీద్దాం తిని.
మొత్తానికైతే బయటకు వచ్చేసింది. ఇదైతే డిఫెండర్ క్యామిల్ ట్రోఫీ. మన సబ్స్క్రైబర్ ఒకరు ఉంటారు ఉదయ్ అని, ఎప్పటి నుంచో కామెంట్ చేస్తుండు డిఫెండర్ తీసుకురమ్మని చెప్పి, కానీ కొంచెం లేట్ అయింది. కానీ నీకోసం మొత్తానికైతే డిఫెండర్ అయితే తీసుకొచ్చిన. మరి దీన్ని ఓపెన్ చేస్తా. ఓపెన్ బ్లేడ్ కంటే నాకు తెలిసి నా చేయలే బెటర్ అనుకుంటా. దెబ్బ ఓపెన్ అయిపోతుంది. బ్లేడ్ పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ కూడా ఓపెన్ చేద్దాం. మొత్తానికైతే ఓపెన్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు బాక్స్ అయితే ఇట్లుంది. ఫస్ట్ మనకి అరే దీనిలో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, బ్లూలో ఉన్నాయి, బ్లాక్లో ఉన్నాయి, ఇగో రెడ్లో ఉంది. ప్రజెంట్ అయితే మనం తీసుకున్నది ఎల్లో కలర్ అయితే తీసుకున్నాము. ఇదైతే చూద్దాం ఇంకా లోపల ఇంట్లో ఏముండదు నాకు తెలిసి స్టోరీ. ఇగో మీరు చూసుకోండి, మొత్తం కార్ మోడల్స్, కార్ ఎట్లా డిజైన్ చేసినామని ఉంటుంది అంతే, ఇలా ఇంకేముండదు. ఓపెన్ అయితే చేస్తున్నా. మరి చాలా గట్టిగా అయితే ఉంది. ఓపెన్ అంత ఈజీగా అయితే లేదు ఇది. మొత్తానికి అయితే బయటకు వచ్చేసింది. మరి ఇదేంటి, కార్ అయితే రాలేదు, ఏదో థర్మోకోల్ షీట్ అయితే వచ్చింది. దీనిలో మరి రిమోట్ అయితే ఉంది. అరే రిమోట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. మన దగ్గర ఉన్న ఏ రిమోట్ కూడా ఇంత సైజులో అయితే లేదు. మన దగ్గర రీసెంట్గా కొనుక్కున్న బ్రాంకో కార్ అయితే ఉంది కదా, దానికంటే పెద్ద సైజు ఉంది రిమోట్ మాత్రము. మీరు ఇక్కడ చూడండి, ఒక రిమోట్ అయితే దీనికి అయితే ఇగో ఇప్పుడు చూడండి, మెజర్ చేస్తా చూడండి మీరు, చాలా చిన్నగా ఉంది ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది రిమోట్. మరి రిమోట్ కూడా పక్కన అయితే పెట్టేస్తున్నా. ఇగో చిన్న బాక్స్ అయితే వచ్చింది. మరి బాక్స్ ఏమున్నాయో తర్వాత అయితే చూద్దాము. ఇది కూడా పక్కన పెడుతున్నా. ఫస్ట్ మన కార్ కావాలి ఇంపార్టెంట్. మరి కార్ అయితే బయటకు తీస్తా, చూద్దాం. కార్ అయితే బీస్ట్ అయితే బయటకు వచ్చేస్తుంది, చూసుకోవచ్చు మీరు. వామ్మో నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడగానే మజా వచ్చేసింది నాకైతే. చాలా పెద్ద సైజులో అయితే ఉంది ఇది మాత్రం నిజంగా. ఇగో ఇక్కడ ఇక్కడ మీరు చూడండి, స్కేలు 1.10 స్కేల్, అంటే చాలా పెద్ద సైజు కార్ ఇది. మరి మనకు పెద్ద బాక్స్ లోపల ఒక చిన్న బాక్స్ గిట్ల వచ్చింది కదా, మరి చూద్దాము ఇంట్లో ఏముందని. ఇది మాత్రం చాలా చిన్నగా ఉంది, మన స్వీట్ బాక్స్ లాగా అయితే ఉంది. ఇది కూడా ఓపెన్ చేస్తున్నా. ఇగో దీంట్లో కూడా టేప్ అయితే పెట్టిర్రు. ప్యాకేజింగ్ మాత్రం నీట్గా ఉంది. మరి చూద్దాం ఇంట్లో ఏమున్నాయని. అరే బ్యాటరీలు, మీరు ఇక్కడ చూడండి, బ్యాటరీలు అయితే ఇచ్చిర్రు ఈసారి కొత్తగా. ఎవ్వరు కూడా బ్యాటరీలు ఇయ్యరు, ఫస్ట్ టైం నాకు తెలిసి. ఇది చాలా పెద్ద స్కేల్ కదా, అందుకోసం పెద్ద కార్ కాబట్టి మనకు బ్యాటరీలు కూడా వాళ్ళే ఇచ్చిర్రు. ఇంకా డబ్బాలు అయితే ఇంకా ఏమో ఉంది, చిన్న ప్యాకెట్. ఇగో ఈ పిన్స్, ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా, మీరు చూడండి. ఈ పిన్స్ ఓపెన్ చేస్తేనే ఈ బానెట్ ఓపెన్ అవుతుంది, అందుకని ఎక్స్ట్రా పిన్స్ కూడా ఇచ్చిర్రు. ఇది కూడా ఇంకేం లేవు బాక్స్లో, ఇదైతే పక్కన పడేద్దాము. మరి కార్ అయితే ఆన్ చేద్దాము బ్యాటరీ వేసుకొని, మరి ఎట్లా పర్ఫామ్ చేస్తుందో చూద్దాము. మరి మన కాల్రా రిమోట్లో బ్యాటరీలు అయితే సెట్ చేసిన, మరి ఇవన్నీ పక్కన అయితే పెట్టేద్దాము. ఇంకా ఈ సామాన్లతో మనకు అవసరం లేదు, మొత్తం తీసేసిన. ఇవి కూడా సైడ్కి పెట్టేస్తా. మరి బండి అయితే ఆన్ చేద్దాము. బండి ఆన్ అయిందా కాలేదా? అరే మీరు ఇక్కడ ముంగట చూడండి, అప్పుడే లైట్లు అయితే పడ్డాయి, బండి అయితే ఆన్ అయిపోయింది. అరే లైట్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి. బ్లూ వైట్ రెండు ఉన్నాయి, రెండు పడుతున్నాయి లోపల. మరి ఇంకా చూద్దాము ఏమేమి మోడ్స్ ఉన్నాయండి లైట్లల్లో. అరే చూడండి, చుట్టుముట్టేమో రౌండ్గా బ్లూ ఉంది, మధ్యలో మాత్రము వైట్ వస్తుంది. లైట్ మాత్రం నిజంగా మస్తు ఉంది చూడనీకి, నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. మరి ఇంకో లైట్ సెట్ చేద్దాము. ఇవైతే ఆఫ్ అయిపోయినాయి, ఇంకేం లేవు. మరి ఇంకొకసారి అయితే నొక్కుతా. ఇప్పుడు వైట్ అయితే వచ్చింది, ఇప్పుడు బ్లూ ఉంది. చూడనీకే బ్లూ అయితే మంచిగా ఉంది, ఎందుకంటే మొత్తం ఎల్లో కలర్ ఉంది కదా, దాంట్లో బ్లూ మంచిగా కనిపిస్తుంది. మరి మన కారు ఎంత సైజు ఉందని కాదు, ఇంట్లో ఎంత పవర్ ఉందనేది కావాలి మనకు ముఖ్యంగా. మరి పవర్ అయితే చూద్దాము. మరి పవర్ టెస్ట్ చేయాలంటే మనం చెయ్యి అయితే అడ్డం పెట్టాలి, లేకపోతే ముంగటికైతే వెళ్ళిపోతుంది ఒకటేసారి. మరి పవర్ టెస్ట్ చేస్తా. మరి అంటే అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఇప్పుడే ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. మరి ఇప్పుడైతే 1 లాక్ అయ్యారు కదా, నెక్స్ట్ మన టార్గెట్ అయితే 1 మిలియన్. అప్పటిలోపల మీ ఫేవరెట్ కలర్ ఇట్లా ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను తెప్పిస్తూనే ఉంటా. మరి 1 మిలియన్ కూడా జల్దీ చేసేసేయండి. మనలాగా ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మరి ఇప్పుడే ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. మరి పవర్ అయితే టెస్ట్ చేద్దాము. చేయి అయితే పెడుతున్నా, కన్నా కొంచెం భయం అయితే అవుతుంది మరి చేయి పెట్టడానికి కూడా. అరే పవర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, మీరు ఇక్కడ చూడండి. ఓ వామ్మో నన్నే దొబ్బేస్తుంది. పవర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. అరే చాలా ఈజీగా వచ్చేస్తుంది వెనకాల కూడా, మీరు చూడండి. వామ్మో పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇగో చూడండి, ఇగో అరే ఇక ఇక్కడ ఓలే పెట్టేసింది, అంతగానో పవర్ అయితే ఉంది బండ్లా. మరి చూసిరు కదా, మీరు కామెంట్ చేసినందుకు ఫైనల్ డిఫెండర్ అయితే తీసుకొచ్చిన. మరి మన బండిని అయితే క్రాకర్ షాప్ దగ్గరికి అయితే తీసుకుపోదాము. వెనకాలైతే మంచి పార్కింగ్ అయితే వేస్తా. మీరు ఇక్కడ చూడండి, పార్కింగ్ అయితే మంచిగా చేస్తున్నా. ఫస్ట్ అయితే మనకు బండ్ల అక్కడ అయితే ఉన్నాయి కదా, లైన్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చినాయి పార్కింగ్లో ఉన్నాయి. ఫస్ట్ అయితే దానిలో లోడ్ చేసుకుందాము మన క్రాకర్స్. ఫస్ట్ అయితే మన క్రాకర్ షాప్ దగ్గరికి లారీని అయితే పంపిద్దాము. మరి అయితే ఇదైతే వస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కొంచెం రివర్స్ అయితే తీసుకుంటా.
ఇంకా అరే మొత్తం షాప్లోకి వెళ్ళిపోయేటట్టుంది ఇది మాత్రము. ఇంకా ఇదైతే ఇక్కడ పార్కింగ్ చేసేసిన. నెక్స్ట్ అయితే మన ఫేవరెట్ అయిన పుష్పలారీ అయితే వచ్చేస్తుంది. ఇగో మీరు చూడండి, ఇది ఎక్కడ కూడా ఆగదు. కొంచెం రివర్స్ అయితే తీసుకుంటా, ఇంకా చాలు. నెక్స్ట్ అయితే 6x6 వస్తుంది. ఇది కూడా కొంచెం అరే పుష్పలారీకి అయితే తాకుతుండే, కొంచెం రివర్స్ తీసుకుంటా దీన్ని కూడా. మొత్తానికైతే మీరు చూడండి 3 లైన్గా అయితే వచ్చేసినాయి. ఇక మన క్రాకర్స్ అయితే లోడ్ చేసుకుందాము. మరి ఫస్ట్ అయితే మన చిచ్చుబుడ్లో తీసుకొని మన 6x6 ఉంది కదా, దానిపైన అయితే పెడుతున్నా. మరి ఇప్పటి వరకు 2 పెట్టినా, ఇంకా కూడా చాలా స్పేస్ అయితే ఉంది. ఇంట్లో కూడా చాలా చిచ్చుబుడ్లు అయితే ఉన్నాయి. మొత్తం అయితే పెట్టేద్దాం, మరి చూద్దాం ఎన్ని పడతాయి ఏం కథ అని. అరే మంచిగా సెట్ అవుతున్నాయి. మరి ఇంకా కూడా పెడతా. అరే 6 పెట్టినాయి ఇప్పటికే. ఇది చాలా పెద్ద సైజు ఉంది, అయినా కానీ ఇంకా పడుతున్నాయి. స్పేస్ అయితే ఇంకా ఉంది వెనకాల. మరి చూద్దాం ఇంకా ఎన్ని పడతాయని. మొత్తానికైతే ఫుల్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. మొత్తానికైతే చార్నే పెట్టేసిన దీనిపైన. మరి ఇవి ఉన్నాయి కదా, ఇది మనకి రెయిన్బో ఫ్లాగ్ అని ఉంది. ఇవైతే మస్తు ఉంటాయి, కాల్చినాక చూపిస్తా. ఇవైతే మనకి పుష్పలు పెట్టేద్దాము. ఇగో పుష్పలు మంచిగా సెట్ అయిపోతున్నాయి ఇవి. పుష్పలు అయితే 3కి 3 కరెక్ట్. అరే ఇది మాత్రం చూడండి, మంచిగా 3కు 3 కరెక్ట్ సెట్ అయిపోయినాయి పుష్పల. ఇంకా నెక్స్ట్ మనకు స్కై ఈ పెద్దదైతే ఉంది కదా, దీని అయితే తీసుకుందాము. మరి ఈ మాత్రం 5 కిలోలు వెయిట్ ఉంటుంది, చాలా బరువు అయితే ఉంది. మరి తీస్తా దీన్ని బయటికి. చాలా బరువు అయితే ఉంది ఇది. మరి చూడండి మొత్తం షెడ్డే ఊగుతుంది బయటికి తీస్తుంటే. వాము చాలా వెయిట్ ఉంది ఇది. మరి చూడండి, దీన్ని అయితే నాకు తెలిసి ఈ లారీ కూడా మొయ్యదు. పెద్ద లారీ అయితే ఉంది కదా, మన డిఫెండర్లో పవర్ ఎంత ఉందో చూద్దాము. దీన్ని అయితే డిఫెండర్ పైనే పెట్టేస్తున్నా. డిఫెండర్ పైన పెట్టగానే చూడండి మొత్తం సస్పెన్షన్ మొత్తం అనిగిపోయింది. వాము ఇది పోదా ఏమైతే ఏం కదా అని చూద్దాము. మరి ఇంకా మన దగ్గర స్కై షాట్ ఒక్కటే ఉంది. ఇగో చూసుకోవచ్చు, స్కై షాట్ అయితే కూడా ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఇదైతే లారీలో పెట్టేస్తున్నా. మరి ఇంకా కొన్ని లోపల ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. ఇంకా ఒక 2 చిచ్చుబుడ్లు అయితే, ఒకటి కింద పడ్డది, ఒకటి లోపల అవుతుంది. ఇది కూడా మరి ఇక ఏ బండిలో ప్లేస్ అయితే లేదు మొత్తం. ఎన్నిగానో బాంబులు చూడండి. ఇవి కాల్చినాక మాత్రం మొత్తం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తాయి. మొత్తం బండ్లు మాత్రం కలర్ఫుల్ అయిపోయినాయి ఫుల్గా. మరి ఇవి 2 కూడా లారీ అయితే పెట్టేస్తున్నా. కరెంట్ అయితే పోయింది గాయస్. మొత్తానికి చూసుకోవచ్చు. కరెంటు పోయినాక దీంట్లో లైట్లు చూడండి మొత్తం నెక్స్ట్ లెవెల్ డేంజర్గా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క దాని డిఫరెంట్ లైట్లు ఉన్నాయి. దీనికేమో బ్లూ పడుతున్నాయి, దీనికేమో వైట్ పడుతుంది, దీనికేమో ఎల్లో పడుతుంది, దీనికేమో ఫాగ్ లైట్ లాగా పడుతుంది. వామ్మో, లైట్లు పోయినాకనే మంచిగా ఉన్నాయి కాలర్, నిజంగా లైట్ ఉన్న దానికంటే. మరి అన్ని బండ్ల మీద అయితే హెవీ లోడ్ అయితే వేసేసిన. మీరు ఇక్కడ చూడండి, మొత్తానికి కరెంటు కూడా వచ్చేసింది. కానీ ఫస్ట్ అయితే నేను మొత్తం బండ్లు అన్ని ఒక్కసారి పంపిద్దాం అనుకున్నా. కానీ నిన్న మొన్న వర్షాలు చాలా ఘోరంగా పడ్డాయి కదా, దానివల్ల రోడ్ ఎట్లుందో మనకు ఇంత కూడా ఐడియా లేదు. అందుకని ఫస్ట్ అయితే పుష్పలారీని అయితే పంపిద్దాము. ఇది ఎట్లాంటి బురదలు కూడా ఇరకదు కదా, మరి రోడ్ ఎట్లుంది ఏం కథ అని ఇది అయితే ఫస్ట్ అయితే పోతుంది. మరి ఇది మంచిగా సేఫ్గా డెస్టినేషన్ పోయిందనుకో, తర్వాత మిగిలిన 3 ఉంటాయి కదా, ఇది మన డిఫెండరు, లారీ, 6x6 ఈ 3 ఒక్కసారి పోతాయి. మరి ఫస్ట్ అయితే రిస్క్ చేసి మరి లారీని అయితే పంపిస్తున్నా, పుష్పలారీని. మరి చూద్దాము మంచిగానే పోతుందా ఏమైతే అని చెప్పి. ఇక పంపిస్తున్నా ముంగడికైతే. మెల్లగా అయితే పోతుంది. మరి చూద్దాము డెస్టినేషన్ వరకు మంచిగానే పోతుందా పోదా అని. ఇది కూడా కింద మొత్తం మెటల్ పార్ట్లు ఉంటాయి దీనికి. అంత బరువు పెట్టినా కానీ ఈజీగానే వెళ్తుంది ఇది మాత్రము. మంచి నీట్గా పోతుంది. ఇది ఎక్కడ కూడా ఆగుతలేదు. నాకు తెలిసి రోడ్డు కూడా మంచిగానే ఉంది, ఎక్కడ కూడా బురద కూడా ఏం కనిపిస్తలేదు, మొత్తం మంచిగానే ఉంది. చెట్లు ఉన్నాయి, కాకపోతే చెట్ల మీద నుంచి కూడా ఈజీగానే వెళ్ళిపోతుంది. ఇక్కడ కొంచెం గుంతలాగా ఉంది. అరే కింద పడతా అనుకున్నా, కానీ ఇక్కడ నుంచి కూడా మంచిగానే పోయింది. మీరు చూసుకోండి, కొంచెం కష్టమవుతుంది ఒక్కొక్క దగ్గర. మరి టర్నింగ్ వరకు అయితే వచ్చేసింది. ఇంకా కొంచెం ముంగటి తీసుకొని టర్నింగ్ చేద్దాం. ఇక్కడ రోడ్డు కొంచెం మంచిగా ఉంది, ఇక్కడైతే టర్నింగ్ చేద్దాము. పుష్పలారీ అయితే వస్తుంది. ఫైనల్గా పుష్పలారీ అయితే ఒక 80% అయితే వచ్చింది. ఇప్పుడైతే ఇంకా కొంచెం హ్యాపీగానే ఉంది, ఎందుకంటే రోడ్డు మంచిగానే ఉంది. ఎక్కడ కూడా గుంతలు బురద అయితే ఏం లేదు. ఎందుకంటే మిగిలిన డిఫెండర్ కార్ పైన, లారీ పైన పెద్ద స్కై షాట్ ఇట్లా ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఏం డ్యామేజ్ కావద్దని ఫస్ట్ దీన్ని అయితే పంపించిన. ఇది సేఫ్గా మన గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసింది. మీరు చూడండి, ఇంకా మిగిలిన 3 కార్లను కూడా తీసుకొద్దాము. మొత్తానికి షాప్ అయితే మొత్తమే ఖాళీ అయిపోయింది. ఇందాకైతే మస్తు బాంబులు అయితే ఉండే కదా, మొత్తానికి కొనేసినాం. మరి పుష్ప బండి అయితే మంచిగానే పోయింది. నెక్స్ట్ 3 బండ్లను ఒకటేసారి పంపిస్తున్నా. మరి చూద్దాము ఎట్లా పోతుంది ఏం కథ అని. నాకు ఎక్కువ టెన్షన్ దీని మీదనే ఉంది, ఎందుకంటే ఇది 5 కిలోల బరువు ఉంది. సస్పెన్షన్ మొత్తం అనిగిపోయింది. మీరు చూడండి, వన్ సైడ్ మొత్తం అనిగిపోయింది, ఇంత కూడా లేదు గ్యాప్. మరి పోదా ఏమైతే అని చూద్దాము. ఇంకా మరి బండ్లు అయితే పంపిస్తున్నా. ఫస్ట్ అయితే మన డిఫెండర్ని పంపిద్దాం, కొత్త డిఫెండర్ని. మెల్ల తీసుకోదాం. ఇది ఇక్కడనే జంపులు అయితే కొడుతుంది. మెల్లగా అయితే పోతుంది. వెనక లారీ కూడా వస్తుంది. మరి మొత్తానికి కొంచెం మంచిగానే పోతుంది. కొంచెం కష్టమవుతుంది. మీరు వెనక 6x6 కూడా చూడండి, అది కూడా మంచిగానే వస్తుంది.
అరే రే మన మన బండి చూడండి, మొత్తం ఒక టైర్ అయితే గాలి లేచిపోయింది. అరే మొత్తానికి ఇది పోతుందా పోదా? ఇక్కడ చూడండి, ఒక టైర్ మొత్తానికి గాలి లేచిపోయింది. నేను చెప్పినా కదా చాలా వెయిట్ ఉందని చెప్పి. మరి కింద పడుతుందా, మరి ఎట్లా చక్క పోతా చూద్దాము. అరే మిల్ల పంపి ట్రై చేస్తున్నా. అరే కింద పడుతుందా? అరే అరే 3 టైర్ల విన్నే పోతుంది మన బండి. మీరు చూడండి 3 టైర్లు ఉన్నాయి కింద, అయినా కానీ పోతుంది. వామ్మో పవర్ మాత్రం ఇప్పుడు కిందికి వచ్చేసింది. పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మరి మెల్లగా అయితే పంపిస్తున్నా. ఒరే వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. వెనక బండ్లు కూడా మరి మంచిగానే వస్తున్నాయి, అవి చూసుకోవచ్చు మీరు. ఆ ముంగట డిఫెండర్ అయితే నెక్స్ట్ లెవెల్ పోతుంది. వెనక లారీ కూడా మంచిగానే వస్తుంది, మన 6x6 కూడా మంచిగానే వస్తుంది. కానీ కొత్తగా కొన్న కార్ మాత్రం నిజంగా బీస్టే. ఎందుకంటే 5 కిలోలు వెయిట్ ఉన్న దాన్ని కూడా ఈజీగా తీసుకొని వెళ్ళిపోతుంది. ఇందాక చూసిరు కదా 3 టైర్ల మీదే పోతుంది. ఇది మాత్రం మా టర్నింగ్లో కొంచెం కష్టమవుతుంది మన లారీకి అయితే. లారీ కూడా టర్నింగ్లో నుంచి మంచిగానే వచ్చేసింది, మరి దీనికి కొంచెం కష్టమవుతుంది. మీరు చూడండి మొత్తం టైర్లు గాలి లేచిపోతున్నాయి ముంగల మన డిఫెండర్ కార్కి అయితే. ఓ వామ్మో ఓ అరే చూసిరు కదా మీరు, మొత్తం 2 టైర్లు గాలి లేస్తున్నాయి. మీరు ఇప్పుడు చూడండి. ఓ వామ్మో అరే జంపుల మీద జంపులు కొడుతుంది ఇది మాత్రము. అరే క్రేజీగా ఉంది కారు. అరే మెల్లగా తీసుకోవాలి, ఎందుకంటే దాని పైన ఉన్న దాన్ని చాలా ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కున్నా, అందుకని మెల్లగా తీసుకోతున్నాం మన డిఫెండర్ కార్ని అయితే. మన డిఫెండర్ మాత్రం మంచిగానే పోతుంది, కానీ 2 టైర్లు మాత్రం గాలి లేస్తున్నాయి. అరే చూడండి మొత్తం నెక్స్ట్ లెవెల్ పోతుంది ఇది. ఇక 1 సైడ్ పడిపోయేటట్టుంది. అరే మళ్ళీ కూడా ఇగో మెల్లగా తీసుకోవాలి, ఎందుకంటే దానిపైన స్కై షాట్ చాలా వెయిట్ పెట్టి తీసుకొచ్చినాం. అరే మొత్తానికి పడిపోతుందా? మంచిగానే వచ్చేసింది, పెద్ద రాయి అయితే ఎక్కింది లెఫ్ట్ సైడు. అరే ఇగో ఇక్కడ చూడండి మొత్తం 1 సైడ్ అయిపోతుంది. మరి గ్యారేజ్ వరకు అయితే వచ్చేసింది ఫైనల్గా సక్సెస్ఫుల్గా. మన అన్ని కార్లు మీరు చూడండి గ్యారేజ్ వరకు అయితే వచ్చేసినాయి. ఇగో మన లారీ కూడా వచ్చేసింది, 6x6 కూడా వచ్చేసింది. అప్పుడే మనకు పుష్ప రోడ్ అయితే చూపించింది కదా, దానివల్లనే ఇవన్నీ అయితే మంచిగా సేఫ్గా అయితే వచ్చేసినాయి. మరి ఇప్పుడు బాంబులను అయితే మొత్తాన్ని అన్నిట్లని అన్లోడ్ చేసి క్రేజీగా అయితే కాల్ చేద్దాము. మరి మళ్ళీ ఒకసారి మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయిపోయింది కదా, అందుకని ఇన్ని క్రాకర్స్ అయితే తీసుకొచ్చినా. మీరు చూడండి మొత్తం అయితే కాలుద్దాము. మరి ఇంకా కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోరి, అట్లే ఒక లైక్ కూడా కొట్టండి. మరి క్రాకర్స్ అయితే ఇక కాలుద్దాము. మరి ఫస్ట్ అయితే ఒక 5 చిచ్చుబుడ్లు అయితే ఒకటేసారి కాలుద్దాము. ఇగో 5 అయితే తీసుకుంటున్నా, మరి ఇక్కడైతే పెట్టేస్తున్నా. ఒక 5 కాలుచ్చి ఒకటేసారి ఎట్లుంటుందో చూద్దాము. మరి ఒక్క దాంట్లోనే చాలా పవర్ ఉంటుంది, మరి ఒక్కటేసారి 5 ఇట్లని పెడితే ఏమైతే చూద్దాము. ఇగో ఇదైతే అంటుకుంటలేదు, ఆల్రెడీ ఒకటైతే అంటుకుంది, 2 అయితే అంటుకున్నాయి. ఇంకా మనం దూరం అయితే జరిగిపోవాలి, కొంచెం కష్టమే. ఇక మొత్తానికి 3 అయితే అంటుకున్నాయి, 3 అయితే సక్సెస్ఫుల్గా అంటుకున్నాయి. అరే చూడండి నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి. ఓన్లీ ఇంకా ఈ 3 వామ్మో. అరే ఇంకా 2 కూడా అంటుకున్నట్టున్నాయి, ఇంకా 2 కూడా అంటుకున్నాయి, నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. వా క్రేజీగా ఉన్నాయి చున్నీకే మాత్రము. ఇగో రాకెట్ల పవర్ చూడండి ఎంతగానో, చాలా పైనకైతే పోతున్నాయి. ఇగో పొగ చూడండి ఎంత మీదకి వస్తుందని. ఇగో ఇందాక నా వాయిస్ వస్తుందో లేదో కానీ ఇందాక 2 అయితే అంటుకోలేవు, ఇప్పుడు ఆ 2 కూడా అంటుకున్నాయి మొత్తం. నెక్స్ట్ అయితే బిగ్ సైజ్ స్కై షాట్ అయితే తీసుకుంటున్నా. మరి దీని అయితే కాలుద్దాము. మరి ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట పైన పోయిన తర్వాత. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మొత్తం స్టార్స్ లాక్ ఉంది కదా, మరి స్టార్స్ లాక్ వస్తుందా ఎట్లా వస్తుందా అని చూద్దాము. దీని అయితే కాలుద్దాం ఫస్ట్ అయితే. చూసుకోవచ్చు మరి మన గ్యారేజ్ కూడా వెనుకనే ఉంది, దీన్ని మాత్రం గ్యారేజ్ ముంగట్నే పెడుతున్నా. మరి చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అని. ఇది మాత్రం చాలా పెద్ద సైజ్ది. అమ్మ వామ్మో చూడండి, నా 2 చీరలు కూడా సరిపోతలేదు, అంతగానం పెద్దగా అయితే ఉంది. మరి చూద్దాం ఇది అయితే అంటిద్దాం. ఇక దీన్ని అయితే కాలుస్తున్నాయి. ఇక ఇది చాలా డేంజరు, జల్దీ ఎంబడి వెనకకి వెళ్ళిపోవాలి, లేకపోతే మనకు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి కానీ మెల్లగా అంటుకుంటుంది. అంటుకుంది మొత్తానికి అయితే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు స్కై షాట్ అయితే మన బిగ్గెస్ట్ స్కై షాట్ అయితే పైకి అవుతుంది. 1 2 3 స్కై షాట్లు అయితే నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. చాలా నెక్స్ట్ లెవెల్ క్రేజీగా అయితే వెళ్ళింది పైన పోయిన తర్వాత. మీరు చూడండి ఇప్పటికి కూడా పొగలు అయితే వస్తున్నాయి దీని లోపల నుంచి. చాలా డేంజర్ అయితే ఉంది. ఒర్రే చాలా వేడి కూడా అయిపోయింది. ఇంకా దీని పక్కకైతే పెట్టేద్దాము. ఇంకా మన దగ్గర ఇంకా ఇవి అయితే ఉన్నాయి కదా, ఇవి రెయిన్బో ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా కాల్చుదాము, ఎట్లుంటుందని చూద్దాము. నెక్స్ట్ అయితే ఈ రెయిన్బో ఫ్లాగ్ని అయితే కాలుస్తున్నా. మరి ఇది అంత డేంజర్ ఏం కాదంట, ఉట్టి స్మోక్ వస్తుందంట. కానీ మనం దూరం అయితే పోవాలి, ఎందుకన్నా మనకు మంచి సేఫ్టీ ఉండాలి కదా ఫస్ట్ అయితే. మొత్తానికి అంటుకున్నది, చూద్దాం మరి. ఇదంతా డేంజర్ ఏం కాదంట. మరి ఇది కూడా వెళ్తారని కొంపదీసి. అరే ఏం వెళ్తలేదు, బ్లూ కలర్ స్మోక్ అయితే వస్తుంది. అరే వామ్మో ఇది మాత్రం సేఫే, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. బ్లూ కలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. మరి చూడండి మన గ్యారేజ్ మొత్తమే నింపేస్తున్నా. మరి దోమలు గిమ్మలు ఏమైనా ఉంటే మన బండ్లకు మొత్తం వెళ్ళిపోతాయి. ఇగో
స్మోక్లో మన కార్లు చూడండి నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి. అరే వామ్మో మస్తు అనిపిస్తుంది స్మోక్లో మాత్రము. మన గ్యారేజ్ మొత్తమే 100K కాబట్టి ఇంత స్పెషల్గా చేస్తున్నా మీరు చూడండి. మొత్తానికి అయితే ఇంట్లో అయితే అయిపోయింది. ఇంకా బీస్ట్ అయితే ఉంది కదా, మరి బీస్ట్ దాన్ని అయితే కాలుద్దాము. మరి ఇది మాత్రం 5 కిలోల వెయిట్ అయితే ఉంది, చాలా బరువు అయితే ఉంది. మరి స్కై షాట్ని కూడా ఇక్కడనే పెడదాము. మరి దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ టేప్స్ అయితే ఉన్నాయి దీనికి. ఇక్కడ సైడ్ అయితే ఓపెన్ చేసిన, మరి ఇక్కడ కూడా ఓపెన్ చేసిన. ఓపెన్ అయితే అయిపోయింది. మొత్తానికి మీరు చూసుకోవచ్చు స్కై షాట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ బత్తి మాత్రం ఇక్కడ ఇచ్చిండు. దీన్ని కూడా అంటించి ఎంబడే దూరం వెళ్ళిపోవాలి, లేకపోతే ఇది కూడా చాలా డేంజర్ అంట. మరి దీన్ని కూడా కలుద్దాము, ఇది ఎట్లా ఉంటుందో చూద్దాము. మరి దీన్ని అయితే అంటించేస్తున్నాయి ఇక, మరి ఎంబడే వెనకకి వెళ్ళిపోవాలి. అంటుకున్నది మొత్తానికి ఫైనల్గా మీరు చూసుకోవచ్చు. ఇక స్టార్ట్ అవుతుంది మొత్తానికి. అరే ఇప్పటివరకు ఒక్కటి కూడా పోలేదు. ఇక రెడీ అవుతున్నాయి పోనీకి. అరే ఇంట్లోకి వెళ్ళి పొగ వస్తుంది కానీ బాంబులు అయితే పైనకైతే పోతలేవు. అరే మీరు చూడండి స్మోక్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. అరే మొత్తానికి మీరు చూసుకోవచ్చు స్కై షాట్లు అయితే నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. అరే పైనకి పోయినాక చూడండి. అరే పైన చూడండి మొత్తం క్రేజీగా ఉంది. వామ్మో ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎంతసేపు వస్తుంది చూద్దాము. అరే బాబా పైన స్కైలో చూడండి మీరు, మొత్తం ఒకటేసారి స్కైలో మాత్రం మొత్తం వెలిగిపోతుంది. నాకు తెలిసి 100K స్పెషల్ ఇంతగానో ఎవరు చేసిండారు, మనమే చేస్తున్నాం 100K స్పెషల్ ఈ వీడియో. ఇంకా కూడా పోతున్నాయి, ఇప్పటికీ ఒక 20 దాకా పోయినాయి, ఇంకా కూడా పోతున్నాయి పైకి. మీరు చూడండి పైకి పోయిన తర్వాత మాత్రం కలర్స్ మస్తు వస్తున్నాయి. ఒక్కొక్క కలర్ అయితే వస్తుంది. ఒక రెడ్ కలర్ వస్తుంది, ఇప్పుడు పోయేది. ఇది కూడా రెడ్డే వచ్చింది. మరి చూద్దాము, ఇది కూడా సేమ్ కలర్ అంటే ఇది పింక్ కలర్ అయితే వచ్చింది. ఇది కూడా పింకు. మొత్తం రెయిన్బో కలర్స్ అయితే వస్తున్నాయి దీంట్లో. ఒరే స్కై షాట్ అయితే నాకు తెలిసి ఇవి అయిపోవనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఒరే ఎన్ని కనబోస్తాయి ఇంకా ఇళ్ళ నుంచి. వామ్మో వెళ్తానే ఉన్నాయి. చుట్టుపక్కల పబ్లిక్ కూడా ఏం అర్థమైతే లేదు, అందరూ వస్తారు చూడడానికి ఏమైందని చెప్పి. కానీ మన 100K అంటే మినిమం ఉంటుంది కదా, అందుకోసం మరి ఇంత స్పెషల్ చేస్తున్నాము. మరి ఇంకా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ కొట్టకపోతే ఎంబడే సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి. మన ఛానల్లో ఫ్యామిలీ మెంబర్ అయిపోండి. ఇంకా కూడా వస్తున్నాయి, ఇంకా ఎంతసేపు చెప్పినా కానీ ఇంకా వస్తూనే ఉన్నాయి. అరే ఇది చూడండి మొత్తం మల్టీ కలర్ అయితే వచ్చేసింది, ఇందాక పోయింది. అరే ఇప్పుడు పోయింది చూడండి. అరే ఇది మొత్తం మల్టీ కలర్ అయితే వచ్చేసింది. మరి ఏ కలర్ వస్తుందో చూద్దాము. ఇది మొత్తం రెడ్ కలర్ అయితే వస్తుంది. అరే మరి మొత్తానికి మన స్కై షాట్లు అయితే మొత్తం అయిపోయినాయి. నేను అస్సలే అనుకోలే ఇంత క్రేజీగా ఉంటుందని. ఈ పెద్దదానికంటే చిన్నయే ఇంకా ఎక్స్ట్రా మస్తు అనిపించింది లైటింగ్ ఇట్లా. ఇప్పటికీ దీనిలో అయితే పొగలు వస్తున్నాయి మీరు చూడండి. అదే కొంచెం దూరం ఉండాలి, ఒకవేళ సడన్గా ముఖం మీదకి వచ్చింది అనుకో చాలా డేంజరు. మీరు కూడా ఏదైనా క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా దూరంగా ఉండండి, సేఫ్టీగా ఉండాలి. మరి మొత్తం అయితే నాకు తెలిసి అన్ని కాలినట్టే ఉన్నాయి. మొత్తం అయితే కాలిపోయినాయి, ఇంకైతే ఏం లేవు. ఇంకా కింద అయితే పడేసిన. మరి చూసిరు కదా ఈ వీడియో మన కార్స్ అయితే మస్తు కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిరు కదా, మరి నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, కంపల్సరీ నచ్చే ఉంటుంది. మరి అంతేకాకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్క నుండి బెల్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకోర్రి. మరి మనలాగా ఇట్లా ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మరి మీ ఫేవరెట్ కార్ ఏదైనా ఉన్నా కానీ కామెంట్ చేయండి. మరి మీ ప్రతి ఒక్క కామెంట్ చూస్తా, ఎందుకంటే డిఫెండర్ కార్ చూసిరు కదా, చాలా వెయిట్ ఉన్న స్కై షాట్ని అదే తీసుకొచ్చింది. మరి మీ ఫేవరెట్ కార్ కూడా కొంచెం లేట్ అయినా కానీ తీసుకొస్తా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, బాయ్.